చెప్పండి ఏంటి మీరు ఫేక్ వీడియో తయారు చేశారా? నేనేనా చెప్పాలి? మీరే అంటే మీ పార్టీ నేనే చెప్పాలా? అంటే సిద్దిపేటలో మీరే చెప్పాలా? సిద్దిపేటలో అమిత్ షా వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిన ఒక 24 అవర్స్లో వీడియో తయారైంది. సో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తయారు చేసిందా? నాయకులు మీన్స్ అంటే సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారా, లేదంటే దేశంలో ఇంకెవరన్నా వేరే కాంగ్రెస్ నాయకులు చేశారా? ఎందుకంటే అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక యాక్టివ్ పర్సన్ తన ట్విట్టర్ ఖాతాలో ఇది పోస్ట్ చేశాడు కాబట్టి అతను అరెస్ట్ చేసి మీకు నోటీసులు ఇచ్చారు కాబట్టి మొత్తం వ్యవహారం అంతా ఇక్కడే జరిగింది అనుకుంటున్నారు. ఇంతకు ఎవరు చేశారు ఇది? ఇప్పుడు దానికి నోటీసులు సర్వ్ చేసిండ్రు, దానికి నిజ నిర్ధారణ చేస్తారు, ఢిల్లీ పోలీసులు వచ్చిండ్రు, వాళ్ళు ఏం తేలుస్తారో తేలనియండి. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భారత ప్రభుత్వ ప్రతినిధిగా అమిత్ షా ఇంతలా భయపడ్డాడంటే అది చాలా పెద్ద అచీవ్మెంటే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిందని అనుకొని దాన్ని భయపడుతున్నట్టుగానే నేను అనుకుంటున్నా. లేకపోతే ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, చేసింది అనుకుంటున్నారా లేకపోతే చేశారా మీరు? అది తేల్చమనండి. ఇప్పుడు నేను మీరు కామెంట్ చేయడం వల్ల దానికి వచ్చే ఫోరెన్సిక్ ల్యాబ్ పోతుంది, రేపు దాని మీద వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీయే కదా ఈ వీడియో చుట్టూ మొత్తం రాజకీయం అంతా తిరిగింది. ఎందుకంటే మొదటగా వీడియో బయటకు వచ్చింది. వీడియోలో ఉన్నదాని ప్రకారం, ఫేక్ వీడియోలో ఉన్నదాని ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి అమిత్ షా చెప్పినట్టుగా ఉంది. తద్వారా ఈ వీడియోను ఉపయోగించి మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఇంక్లూడింగ్ సీఎం బహిరంగ సభల్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్ తీసేయాలనుకుంటోంది కాబట్టి ఓటు కాంగ్రెస్కి వేస్తే రిజర్వేషన్లు ఉంటాయి, బీజేపీకి వేస్తే రిజర్వేషన్లు పోతాయని క్యాంపెయిన్. రిజర్వేషన్లు తీసేయాలని అమిత్ షా అన్నడా లేదా? ముస్లిం రిజర్వేషన్లు ఎట్లా అంటాడు? అది వేరే విషయం. అదెందుకు వేరే విషయం? దాని గురించి సపరేట్ డిస్కస్ చేద్దాం. అది ఇది మిక్స్. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఇది తీసేసినోడు అదెందుకు తీసేయడు? ఇప్పుడు ఒక మాట మీరు క్లీన్ గా, ఎందుకంటే దీన్ని రసభాస చేసి వాళ్ళు ఫస్ట్ వీడియో ఒకటి, తర్వాత రిజర్వేషన్ చర్చించాలి. రెండు వీడియో అనేది తేల్చమనండి. వీడియోలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేయాలని అమిత్ షా చెప్పినట్టుగా వీడియో ఉందా లేదా? ఆ వీడియోని బేస్ చేసుకొని మీరు అందరూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతా క్యాంపెయిన్ తీసుకుందా లేదా? రజనీకాంత్ గారు ఆ విషయంలో ఐఎన్సీ చేసిందా, ఐఎన్సీ తెలంగాణ చేసిందా, తెలంగాణ కాంగ్రెస్ చేసిందా, బీజేపీ కాంగ్రెస్ చేసిందా? అర్థమైందా మీకు? బీజేపీ క్రియేట్ చేసే ఫేక్ అకౌంట్లు ఉంటాయి, అది క్రియేట్ చేసి పెట్టిందా కూడా తేలాలి. ఇప్పుడు దాని మీద మూలాలకు పోతాం. ఎందుకు మేము దాన్ని నాన్ సీరియస్గా ఉన్నాము? ఇప్పుడు మా సతీష్కి ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చిండ్రు, పీసీసీ చీఫ్గా ఇంకో ఇద్దరికి ఇచ్చిండ్రు. ఇది ఐఎన్సీ తెలంగాణ మా డొమైన్లో నుంచి వచ్చిందా, తెలంగాణ కాంగ్రెస్ అనేది బీజేపీ క్రియేట్ చేసిందా? తెలంగాణ కాంగ్రెస్లో బీజేపీ నాయకులు ఉండి, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారిని దాంట్లో ఉండి తిడుతుంటారు, మా రాహుల్ గాంధీ గారిని తిడుతుంటారు. ఇది కామన్ కదా. సో వచ్చి అమిత్ షా మా బుట్టలో పడ్డట్టు అనుమానం రావట్లే మీకు? అంటే ఇంత పెద్ద నాయకుడు అనుకునేటోడు కేసులో కూడా రాజకీయం ఎదుర్కొని లబ్ధి ఎదుర్కొంటూ చేయగలిగింది లేదు. ఇప్పుడు నేను అంటున్నా, మిస్టర్ మోడీ గారు అన్నారు, ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఈ దేశంలో 80% మంది హిందువుల యొక్క సంపద అంతా దోచి ముస్లింలకు పెడుతున్నాను అన్నారు. మరి చెయ్యండి, కేసు పెట్టండి తన మీద. రాజ్యాంగ వ్యతిరేకం కదా అది మాట్లాడితే. ఒకడు రాజ్యాంగాన్ని మార్చమంటున్నాడు. రైట్ కదా, మీరు కూడా వెళ్ళి కేసు పెట్టొచ్చు. ఎవరైతే అట్లా అన్నారో సార్, మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఢిల్లీ పోలీస్ వచ్చినట్టు నేను ఇప్పుడు కేసు పెడతా మోడీ మీద, చేయమనండి. అట్లా నేను ఇప్పుడు దీని నుంచి రేపు అది కూడా జరగొచ్చు కాక ఎందుకు? ఇప్పుడు వాళ్ళు వచ్చి ట్రాక్ లో పడ్డరు. అబద్ధాలతో మొదలు పెడితే అబద్ధాలు ఎంత బాధిస్తాయో, అబద్ధాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో, అబద్ధాల వల్ల ఎంత ఫాల్స్ ప్రెస్టేజ్ అవుతుందో అమిత్ షాకి అర్థం కావాలి. ఆయనే అబద్ధాలు చెప్పండి, అబద్ధాలను ప్రచారం చేయండి, అబద్ధాన్ని నిజంగా నమ్మించండి అన్న అమిత్ షాకు ఇప్పుడు అబద్ధం ఎంత చేదుగుంటుందో, అబద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, అబద్ధం వల్ల ఎంత రాజకీయం జరుగుతుందో ఇప్పుడు బీజేపీకి తెలియాలి. వెనకట్టుకుంటే కత్తితో వచ్చినోడు కత్తితో పోతాడు అన్నట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తాడు, అబద్ధాలతోనే పోతాడు. నేను అంటున్నా ఒక మాట, కాంగ్రెస్ బలపడింది అబద్ధాలు చెప్పడంలో, కాంగ్రెస్ బలపడింది సోషల్ మీడియా ఫేక్ వీడియోలు చేయటంలో, కాంగ్రెస్ బలపడింది బీజేపీ తరహా రాజకీయం చేయటంలో. అంతేనా మీ ఉద్దేశం? అది కాంగ్రెస్ చేసిందా లేదా అనేది ఢిల్లీ పోలీస్ కదా, అక్కడ అమిత్ షా మోడీ ఉంటే నేనేం అనకపోతుంటే ఢిల్లీ పోలీస్ తేల్చనియండి. రేపు మా తెలంగాణ పోలీసు కూడా తేలుస్తారు దాన్ని. మేము కూడా దాని మీద ఏ చర్యలు తీసుకోవాలో మేము తెలంగాణ పోలీసు ఏం తెలుస్తారు? ఎందుకు ఉండదు? ఇప్పుడు అమిత్ షా కేసీఆర్ చంద్రబాబు అనుకున్నా నీకు పోలీసు ఉంటే నాకు పోలీసు, నీకు ఏసీపీ ఉంటే నాకు ఏసీపీ. లైక్ ఇప్పుడు ఢిల్లీకి తెలంగాణకి మీరు పోటీ పెడుతున్నారా? నీకు పోలీసు ఉంది, నాకు పోలీసు ఉంది. నేను ఇప్పుడు అంటున్నా, ముస్లిం రిజర్వేషన్లని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు 5% రిజర్వేషన్లు అని రాజశేఖర రెడ్డి గారు భావించిండ్రు. ఆ రోజు 51% ఎక్సీడ్ అవుతుంది కాబట్టి
12% ఉన్న ముస్లింలకు ఇవ్వలేదండి. దాని గురించి 4% వద్దాం. వినండి, ముందు కేసు సంగతి వీళ్ళు వెళ్దాం. ముస్లింలకు రిజర్వేషన్లు వద్దనే హక్కు అమిత్ షాకి ఎక్కడిది? లయబుల్ కదా. యు హ్యావ్ పాయింట్, అది అండర్స్టాండ్.